పెద్ద మల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని సప్లాన్ గిరిజనులను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం పెద్ద మల్లాపురం మండలం సాధన కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పరిషత్ సెంటర్ నుండి గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోతోటి సర్పంచ్ లోతా రామారావు విప్లవ్ కుమార్లు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న సప్లాన్ గిరిజన గ్రామాలైన 59 గ్రామాలను కలుపుకుని పెద్దమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు ముసలయ్య, బాలరాజు, జర్తా సరస్వతి, కించి అప్పలకొండ, గ్రామ సర్పంచులు గుండు చెంచుబాబు, గంగరాజు, నాయకులు వెంకటరమణ, నాగేశ్వరరావు, దొంగబ్బాయి, చిన్నయ్య, సత్యబాబు, చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఐటీడీఏ ఉండేది. ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడ్డాయి. అనేక రకాలైన సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం గిరిజన మండలం ఏర్పాటు చేయడం, పెదమల్లాపురం హెడ్ క్వార్టర్గా పెదమల్లాపురం మండలాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం 5వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళ హక్కుల్ని రక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ హక్కుల సాధన కోసం దఫదఫాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి గిరిజన హక్కుల సాధన సమితి, గిరిజన సంఘాలు, రకరకాల ఆదివాసీ సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఈ హామీలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నాయి, హామీలను మాత్రం విస్మరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో ఈ మండలాన్ని ఏర్పాటు చేసి 5th షెడ్యూల్లో కలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము నాన్ షెడ్యూల్ ఆదివాసులుగా ఉండడమే మేము తప్ప, మేము నాన్ షెడ్యూల్ ఆదివాసులుగా పుట్టడం తప్ప అని మేము గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా మరి ఇలా మాకు పెదమల్లాపురం మండలం చేసినట్లయితే, మరి ఐటీడీఏ పెదమల్లాపురం ఏర్పాటు చేసినట్లయితే, అదే మరి రంపచోడవరంలో కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లయితే, మా జిల్లాలో మా గ్రామాలన్నీ 59 గ్రామాలన్నీ వీళ్ళని చేసినట్లయితే మాకు అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి అన్నీ కూడా మరి ఈరోజు మరి అమలవుతాయని మేము ఈ రోజున మరి జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మరి మా యొక్క సమస్యని మెమోరాండం ద్వారా తెలియజేయడానికి ఈరోజు 3 మండలాల నుంచి 59 గిరిజన గ్రామాల నుంచి మేము మా గిరిజనులందరం వచ్చి మా యొక్క గోడిని వినిపించడానికి ఈరోజు ఈ